నువ్వుల పొడి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కాంబినేషన్‌లో తయారు చేసిన పచ్చిపులుసు అండి. ఇప్పటివరకు పచ్చిపులుసు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే దీని టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు. రెగ్యులర్‌గా పచ్చిపులుసు ఇష్టపడే వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేస్తే ఇంకా ఇష్టపడతారండి. మరి రెసిపీలోకి వెళ్దామా? పదండి. ఈరోజు మన రెసిపీ పచ్చిపులుసు. పచ్చిపులుసు రెసిపీస్ ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా స్వప్న మన ఛానల్‌లో అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉన్నాయి. కానీ ఇంకా చాలామంది అడుగుతున్నారు. పచ్చిపులుసులో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం చేస్తుంది నువ్వుల వెల్లుల్లి పచ్చిపులుసు అండి. నువ్వులు ఇంకా వెల్లుల్లి వేసి చేస్తే సూపర్‌గా ఉంటది. పచ్చిపులుసు అంటేనే అసలు సూపర్ అండి. అందులో చాలా వెరైటీస్ చేయొచ్చు. సో ఇది సింపుల్ పచ్చిపులుసు అనేది చాలా సింపుల్‌గా అయిపోయే రెసిపీ. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోండి. నువ్వుల్ని దోరగా వేయించుకోండి. నువ్వుల పొడి వేయడం వల్ల పచ్చిపులుసు రుచి చాలా బాగుంటుంది, అంటే కమ్మగా ఉంటుందన్నమాట. నువ్వులు కాస్త ఇలా చిటపటలాడిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేద్దాం. ఇందులో కొన్ని వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి కాస్త వేయించుకోవాలి. ఇలా ఇవి వేగే లోపల నువ్వుల్ని ఒక్కసారి మనం మిక్సీ పడదాం, పౌడర్ అయిపోతాయి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటిని మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేయండి. ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టండి. ఇలా దీన్ని మిక్సీ పట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడిగానే ఉంది కదా, ఇందులో ఇంకొంచెం నూనె వేసుకుందాం. పచ్చిపులుసులో ఎప్పుడు తాలింపు ఎక్కువ ఉండాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఎండుమిర్చి కొంచెం గింజలతోనే వేస్తాము, బాగా వేగనివ్వాలి. అలాగే కరివేపాకు, పసుపు. స్టవ్ ఆఫ్ చేసేయండి. మామూలుగా నేనేం చేస్తానంటే చింతపండుని మరీ డైరెక్ట్గా పచ్చిపులుసులాగా కాకుండా కొంచెం ముందుగానే నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని పులుసుని ఇందులో వేసేస్తాం. అలాగే మళ్ళీ ఇందులో కొంచెం నీళ్ళు తీసుకుందాం. పచ్చిపులుసుకి ఎప్పుడు చింతపండు పల్చగా తీసుకోవాలి. మనం గుజ్జుని చాలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా నీళ్ళు గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం చేసుకున్న నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ ఇందులో మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు చేసుకున్నది కూడా ఇందులో వేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, కొద్దిగా చక్కెరైనా లేదా బెల్లం పొడైనా వేయండి, అంతే. దీన్ని మిక్స్ చేసేసుకుంటే నువ్వుల పచ్చిపులుసు రెడీ. నువ్వులు ఇంకా వెల్లుల్లి కాంబినేషన్లో చేసాము, సూపర్ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంతో తింటే అదిరిపోతుంది. దీంతో పాటు ఏదైనా మంచి ఫ్రై కర్రీ అయినా లేకపోతే పెసరపప్పు అయినా, ఈరోజు మా ఇంట్లో అయితే గోర్చిక్కుడుకాయ ఎండు రొయ్యల కాంబినేషన్లో చేసాం, దాంతో మేము తినబోతున్నాం అనమాట. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.